హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్ స్టోరీస్. ఈరోజు కేరళలో జాక్ ఫ్రూట్ ఫ్రై ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఈ జాక్ ఫ్రూట్ మా ఫామ్లోదే. సో ఈ జాక్ ఫ్రూట్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఈ చిన్న చిన్న జాక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని బేబీ జాక్ ఫ్రూట్స్ అంటారు. ఇవి తీసుకుని ఫస్ట్ దాని స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్నాక వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు కదా, అలా కట్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ మా అత్తయ్య ఆల్రెడీ కట్ చేసేసారు. ఇది కట్ చేసి 1 or 2 విజిల్స్ వేయించారు కొంచెం సాల్ట్ వేసి వాటర్లో. సో ఇది బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే వెల్లుల్లి, ఎండుమిర్చి, నెక్స్ట్ ఆనియన్ ఇవి తీసుకొని కొంచెం వెల్లుల్లి, సో ఈ పేస్ట్ అండ్ కరివేపాకు మనం ఇప్పుడు ఫ్రై చేయాలి. ఎలా అంటే ఫస్ట్ ఒక ప్యాన్లో కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. కేరళలో యాక్చువల్లీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు, నో సన్ఫ్లవర్ ఆయిల్. ఈవెన్ ఇప్పుడు పూరి డీప్ ఫ్రై చేయాలన్నా కూడా కోకోనట్ ఆయిల్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఇది కోకోనట్ ఆయిల్. సో ఎవ్రీథింగ్ ఇది కోకోనట్ ఆయిల్. ఈవెన్ పూరీస్ అని డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు కోకోనట్ ఆయిల్లోనే ఫ్రై చేస్తారు. స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం డిఫికల్ట్ ఉండేది, ఎందుకంటే ఆంధ్రాలో మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయం కదా. సో అందువల్ల స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్, తర్వాత టైం ఓకే. యాక్చువల్లీ కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ హెల్దీ. సో వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది రైస్ ఫ్రై చేస్తారంట, ఇది నాకు తెలియదు ఎలా చేస్తారో. రైస్ని ఫ్రై చేసి ఫ్రైలో వేస్తారు, టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ జాక్ ఫ్రూట్ ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి 2 విజిల్లో. సో దాన్ని వేసి ఫ్రై చేయాలి. ఇది యాక్చువల్లీ బేబీ జాక్ ఫ్రూట్ అంటే చిన్నది ఉంటుంది.